అందరికీ నమస్తే. సంవత్సరన్నర తర్వాత గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరన్నర తర్వాత క్యాబినెట్ విస్తరణ. అందులో మళ్ళీ మూడే రెండు పక్కన పెట్టేసినారు. అంతా భయంగా అంటే మొత్తం వేస్తే ఆశావాహులంతా రోడ్ ఎక్కుతారు కాబట్టి ఇంకా అట్లా పెట్టి మీకే ఇస్తాం, కొద్ది టైం పడుతుంది అని సంథింగ్ ఏదో. సరే ఏదైనా కానీ ఈ మినిస్టర్లు ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఆల్రెడీ అయిపోయింది, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. అయితే ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారు. మళ్ళీ అసలు ఏమనుకుంటున్నారో అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి కోరిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. ఆయన కులానికి ఒక పేరు సూచించాడు, కులానికి ఒక పేరు, అంటే మీరు ఈ కులం ఇవ్వాలంటే ఇది 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 అని చెప్పి ఇన్ని రోజులు ఆపింది కూడా రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారు నేను ఇచ్చిన లిస్ట్ ఇవ్వాలి. అంతకుముందు ఎమ్మెల్సీలు తెలుసు కదా, ఆయనకు సంబంధం లేకుండా విజయశాంతికి ఇచ్చారు, ఆయనకు సంబంధం లేకుండా అద్దంకి దగ్గరికి ఇచ్చారు, ఆయనకు సంబంధం లేకుండా శంకర్ నాయక్ ఇచ్చారు. అసలు ఆయన ఇచ్చిన లిస్ట్ అప్పుడు కూడా ఫైనల్ కాలే. కనీసం ఈ క్యాబినెట్ కన్నా నేను సాధించుకోకపోతే, అంటే నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వకపోతే ఇక నేను ఎట్లా సస్టైన్ కావాలి అనేది ఉంటుంది ఆయనకి. ఒక ముఖ్యమంత్రి టీమ్ క్యాబినెట్ అయితే కంప్లీట్గా ముఖ్యమంత్రి సెలక్షనే కదా, కానీ ముఖ్యమంత్రి పెట్టిన లిస్ట్ అంతా తీసి చెత్త బుట్టలో పడేసారు, మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ కోటా కూడా నేను మీకు చెప్తా, ఆ వార్త మొత్తం చూడండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఇవి వీళ్ళకు పదవులు వచ్చినాయి. ఇది 6 లిస్ట్, అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్ట్ ఇది. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, వివేక్ వెంకటస్వామికి ఏ కోటాలు వచ్చింది. వివేక్ వెంకటస్వామికి డైరెక్ట్గా మల్లికార్జున ఖర్గే ఏంటంటే వాళ్ళ నాయన కాకా ఫ్రెండు. ఎప్పుడు వివేక్ వెంకటస్వామి కాకా రెఫరెన్స్ తీసుకొని అంకల్ అని పోతూ ఉంటారు. ప్లస్ రాహుల్ గాంధీ కూడా జైన్ అయిన తర్వాత రాహుల్ గాంధీని కలిసినారు మల్లికార్జున ఖర్గే ద్వారా. కలిసి అక్కడ అభయం తీసుకున్నాడు, అంటే అక్కడ హామీ తీసుకున్నాడు, మినిస్టర్ అవుతావు గవర్నమెంట్ వస్తే కష్టపడండి అని చెప్తే ఓకే అని చెప్పేసి బయటకు వచ్చిండు. జైన్ చేసుకున్నది రేవంత్ రెడ్డి, కానీ మినిస్టర్ పదవి మాత్రం ఆయన రాహుల్ గాంధీతోనో మల్లికార్జున ఖర్గేతోనో అప్పుడు హామీ తీసుకున్నారు. ఇప్పుడు కూడా మల్లికార్జున ఖర్గే పట్టుకొని లాబింగ్ చేసిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి కొంత దగ్గరున్న రేవంత్ రెడ్డి నడవదు అన్న విషయం ఆయనకు తెలిసింది. బహుశా మనకు ఢిల్లీలో బాగా లింక్స్ ఉంటాయి కాబట్టి ఆ లెక్కల ఢిల్లీ లెక్కన వివేక్ వెంకటస్వామికి వచ్చింది మాల సామాజిక వర్గం. ప్లస్ అడ్లూరు లక్ష్మణ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా వివేక్ వెంకటస్వామి గురించి చెప్పినప్పుడు మనం మాట చెప్పాలి. యాక్చువల్గా వివేక్ వెంకటస్వామి వర్సెస్ ప్రేమ్ సాగర్ ఉండే. ప్రేమ్ సాగర్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. అయితే ప్రేమ్ సాగర్కు ఇవ్వాలంటే వివేక్ వెంకటస్వామికి ఇవ్వడం కుదరదు. ప్లస్ ప్రేమ్ సాగర్కి ఇవ్వాలంటే జుబల్ కృష్ణారావు చేత రాజీనామా చేయించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరితోనో రాజీనామా చేయొద్దని డిసైడ్ అయ్యారు. ఆఫ్టర్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ తర్వాత, అంటే సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత అప్పుడు రిజల్ట్స్ని బట్టి అప్పుడు మారుద్దాం కొంతమందిని, అప్పుడు ఎవరెవరిని కొయ్యాలి ఎవరెవరికి వెయిట్ వేయాలి తర్వాత విషయం. కానీ ఇప్పుడైతే ఎవరిని కోసే అవకాశం లేదు. ఇప్పుడు కోస్తే ఇబ్బంది అవుతుంది, మొదలే ఆశాభావాల సందడి ఇదంతా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పెంట పెట్టుకోవద్దని ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చే అవకాశం రాలే. ప్రేమ్ సాగర్ రావు కోసం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళంతా ప్రయత్నం చేసిండ్రు. కాకపోతే హైకమాండ్ ఒక పని చేసింది, రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళ లిస్టు పక్కన పడేసి ఈ వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కనో, శ్రీధర్ బాబు చెప్పిన వాళ్ళలో ప్రేమ్ సాగర్ రావు బదులు అడ్లూరు లక్ష్మణ్కి ఇస్తామని ఇచ్చిండ్రు. ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వలేము క్యాస్ట్ ఈక్వేషన్స్లో, అడ్లూరు లక్ష్మణ్కి ఇద్దాం, ఎట్లా ఇక్కడ మాలకి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి కూడా ఒకరికి ఇవ్వాలనే దానిలో ఇచ్చిండ్రు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు మాదిగ సామాజిక వర్గానికి కనుక ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఎవరికి నాకు కవ్వంపల్లి సత్యనారాయణకి ఇవ్వాలి. కవ్వంపల్లి సత్యనారాయణకి ఇవ్వాలి, మానకొండూరు ఎమ్మెల్యే, ఆయనకి ఇవ్వాలని చెప్పి పట్టుబట్టిండు రేవంత్ రెడ్డి గారు. కానీ కవ్వంపల్లి పేరు ఇలా చూసింటారు మీరు కొన్ని పేపర్లలో, అఫీషియల్ పేపర్లు, వెలుగు అఫీషియలే కదా ఇప్పుడు, ఇంకా అఫీషియల్ పేపర్లలో కవ్వంపల్లి సత్యనారాయణ పేరు రాసిండ్రు. అది లీకుడు, రేవంత్ రెడ్డి టీం నుంచి లీకుడు అది. కానీ హైకమాండ్ అది కాదు చూసింది. ఇక్కడ అడ్లూరు లక్ష్మణ్ వెరీ సీనియర్ 10 years నుంచి ఆయన కాంగ్రెస్లో ప్రతిపక్షంలో ఉన్నాడు. లాస్ట్ టైం కొద్దిగా ఓడిపోయాడు. లాస్ట్ టైం 2018 ఎలక్షన్స్లో కొద్దిగా ఓడిపోయాడు అడ్లూరు లక్ష్మణ్. కానీ ఈ కవ్వంపల్లి ఏంటంటే రేవంత్ రెడ్డి నమ్ముకున్నాడు, అన్నని చూసుకుంటాడు అనుకున్నాడు. ఈయన సీనియర్ ఉన్న మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల అందరిలో అడ్లూరు లక్ష్మణ్ సీనియర్. ప్లస్ అడ్లూరు లక్ష్మణ్ ఈ టీం శ్రీధర్ బాబు మొన్న చూడలే, శ్రీధర్ బాబు మొన్న అందరిని పక్కన పెట్టుకొని ఈ పక్క లక్ష్మణ్ ఉన్నాడు, ఈ పక్క సత్యం ఉన్నాడు, వీళ్ళు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు అన్నాడు. అది వాళ్ళ టీం. ఇంకా ఇక్కడ ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావుకి ఇప్పటికీ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వివేక్ వెంకటస్వామికి ఆడ హైకమాండ్ ఆల్రెడీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పింది.
రెండోది ఏంటంటే ఆయనకి ఇవ్వాలంటే జూపల్కి శర్మ తప్పించాలి కాబట్టి ఆయన తీసి పక్కన పెట్టిండ్రు. తర్వాత వాగిరి శ్రీహరి మా సొంత జిల్లానే, మా ఉమ్మడి జిల్లానే, రేవంత్ రెడ్డి సొంత జిల్లానే. కానీ రేవంత్ రెడ్డి లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్టులో బీసీ ఎవరంటే ఆది శ్రీనివాస్ వేములవాడ. రోజు అసలు పాపం వేములవాడ జనం ఓట్లు వేసిన ఆయనకి ఆ కాన్స్టిట్యున్సీలో ఉండి మనం పని చేసుకోవచ్చు కదా. రోజు ఇక ఎట్లా అంటే మైకాసుడు అనాలనో లేకపోతే ఇంకేమనాలనో తెలియదు. ఇక ప్రతిదానికి ఆయన్నే, పెళ్ళికి ఆయననే, శోభనానికి ఆయననే, సావుకు ఆయననే, దినాలకు ఆయననే, మొత్తం ఆది శ్రీనివాసే రోజు రావాలి, ఆడ కూర్చోవాలి, ఎల్పీలో అసెంబ్లీలో కూర్చోవాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, ఏదున్నా ఆయన్నే పెట్టాలి. ఇంకా ఆయనకి ఎవరు చెప్పలే, ఆయన్నే అట్లా అత్యుత్సాహంతో పెడుతున్నారు. మంత్రి పదవి వస్తుందని అనుకున్నాడు, రాలేదు. ఆది శ్రీనివాస్ పేరు రేవంత్ రెడ్డి చెప్పిండు, తీసి చెత్తపుట్లో పడేసిండ్రు. అదే బీసీ వాగిరి శ్రీహరి. మరి వాగిరి శ్రీహరి ఏ కోటాలు ఇచ్చారంటే డైరెక్ట్గా మల్లికార్జున ఖర్గే. ఏంది మల్లికార్జున ఖర్గేతో ఈయనకు లింక్ అంటే ఈయన కాన్స్టిట్యున్సీ ప్లస్ మల్లికార్జున ఖర్గే సొంత కాన్స్టిట్యున్సీ అక్కడ కర్ణాటకలో గుల్బర్గా పక్కనే, మక్తల్ గుల్బర్గా బార్డర్. అసలు ఇద్దరు అంటారు, నాకు క్లారిటీ లేదు, మల్లికార్జున ఖర్గే కొడుకు ప్లస్ వాగిరి శ్రీహరి ముదిరాజ్ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ కూడా అంటారు. డైరెక్ట్గా మల్లికార్జున ఖర్గేనే. అసలు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది కూడా మల్లికార్జున ఖర్గేనే. అప్పుడు ఆయన ఇది మల్లికార్జున ఖర్గే కోట, ఇది మల్లికార్జున ఖర్గే కోట ప్లస్ రాహుల్ కోట, అల్లూరు లక్ష్మణ్ వచ్చేసి ఈ టీం కోట, శ్రీధర్ బాబు వాళ్ళు వీళ్ళు కోట. మరి రేవంత్ రెడ్డి కోట ఏడ ఉంది? ఇంకో ఇక్కడ ఉంది. రేవంత్ రెడ్డి కోట ఇది. రెడ్డి సామాజిక వర్గానికి కనుక ఇస్తే ఖచ్చితంగా సోర్స్ రెడ్డికి ఇవ్వాలి అని. సోర్స్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలంటే ఫస్ట్ నుంచి అంత సీనియర్ లీడర్ అయినా, అంతకుముందు మంత్రిగా పనిచేసిన, వైఎస్ క్యాబినెట్లో పనిచేసిన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న దానిలో సోర్స్ రెడ్డి ఒకరు. ప్లస్ ముఖ్యమంత్రి కాగానే పొద్దు నుంచి రాజు వరకు సోర్స్ రెడ్డి గారు ఇంటికాడ ఉన్నారు. ప్లస్ రేవంత్ రెడ్డికి చుట్టం సోర్స్ రెడ్డి కాబట్టి ఆయనకి ఇప్పియాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిజామాబాద్ ఖాళీ కూడా ఉంది, ఇప్పుడు కూడా ఇవ్వాలి నిజామాబాద్. సోర్స్ రెడ్డికి ఇవ్వలే. రేవంత్ రెడ్డి లిస్టులో పేరు ఉందనంటే అది కథం అనే అర్థం. తర్వాత ఫహీం ఖురేషి, ఈడైతే అసలు కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుపడతారు ఈ పేరును చూస్తే ఆయన లిస్టులో. ఫహీం ఖురేషి ఎవరు తెలుసా? మొన్న అందాల పోటీలలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి. ఆయన కాంగ్రెస్ మ్యాన్ కాదు, బిజినెస్ మ్యాన్ కాదు, అసలు ఏమీ కాదు. కానీ రేవంత్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్. మొన్న ఈ అందాల పోటీల్లో ఆ మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణలు చేసింది కదా, దానిలో ఫస్ట్ ముద్దాయి అన్ననే కేసు పెడితే గవర్నమెంట్ కేసు పెట్టలేదు, రేవంత్ రెడ్డి అంచాడు కాబట్టి. ఫహీం ఖురేషి ఆల్రెడీ ఆయన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇప్పించి మైనార్టీ కోటాల ఆయన ఎమ్మెల్సీ చేసి పంపాలి, కౌన్సిల్కి పంపాలి అనేది రేవంత్ రెడ్డి కోరిక ఉండే. బట్ ఆయన జాబితాలో ఉంటే ఇక ఫహీం ఖురేషి కథ అది. బీసీకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే పేరు సూచన చేసిండు, ఆయన పేరు కూడా పోయింది. ఇంతకుముందు చెప్పినా కదా, ఆది శ్రీనివాస్ అంటే పొద్దుగాలు లేస్తే మైకుల ముందరే ఉంటాడు, రేవంత్ రెడ్డి కోసమే ఉంటాడు పాపం. కానీ ఆ లిస్ట్లో ఉండడమే ఆయన చేసుకున్న పాపం. నెక్స్ట్ వచ్చేసి బాలునాయక్ దేవరకొండ ఎమ్మెల్యే. ఆయన కూడా రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. ఆయన పేరు కూడా సూచన చేసిండు. రేవంత్ రెడ్డి లిస్ట్లో ఉన్నా అంటే ఆయన దురదృష్టవంతుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అది అర్థమవుతలేదు వీళ్ళకి ఎవరికి. ఆయన లిస్టు తీసి ఇగో ఇట్లా అయింది. తర్వాత ఇది ఇంపార్టెంట్, ఇంతకుముందు చెప్పినా కదా నేను, మానకొండూరు కమంపల్లి సత్యనారాయణ అవుట్. రేవంత్ రెడ్డి లిస్టు మొత్తం కూడా ఇట్లా కొట్టేసిండ్రు హైకమాండ్. తర్వాత ఈ 3 ఫైనల్ అయినాయి, ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం మీనాక్షి నటరాజన్ గారు మిగతా అందరు కలిసి పీసీసీ చీఫ్ ఆల్రెడీ ప్రేమ్ సాగర్ రావును కలిసిండ్రు, పోయి బుజ్జగించిండ్రు. రాజగోపాల్ రెడ్డి కోసం తిరుగుతున్నారు, రాజగోపాల్ రెడ్డిని కూడా కలిసి బుజ్జగించాలి అని. రాజగోపాల్ రెడ్డి పేరు ఫస్ట్ నుంచి కూడా, రాజగోపాల్ రెడ్డికి వివేకానందకు ఒక తేడా ఉంది. ఏంటంటే వివేకానంద అయినా వాళ్ళ డాడీ లేగేసిని ఉపయోగించుకొని మల్లికార్జున ఖర్గే తర్వాత రాహుల్ గాంధీ ఆయన వాళ్ళ దగ్గర హామీ తీసుకున్నాడు మంత్రి పదవి కోసం. రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది ఎవరంటే మంత్రి పదవి ఇస్తామని. ఆయన జైన్ అయినప్పుడేమో కేసీ వేణుగోపాల్తో హామీ తీసుకున్నాడు. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఇంటికి పోయి అన్న నువ్వు భువనగిరికి వెళ్ళిపోయే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి బిచారనే నడుస్తలేదు ఇక్కడ. ఇక రేవంత్ రెడ్డి హామీలు నడుస్తాయా? రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇప్పిస్తా అన్నాడు, కానీ రేవంత్ రెడ్డి మాట తప్పిండు, మాట మీద లేడు. అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలని రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సిఫారసు చేయలేదంట. ఈయన ఇచ్చిన ఫైనల్ లిస్ట్లో కూడా ఆయన పేరు లేదు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని పెద్ద చర్చ నడుస్తుంది. ఆయన పేరే లేదంటారా అసలు రాజగోపాల్ రెడ్డి పేరు చాలా రోజులకి వెళ్ళి. ఇక లేకపోవడం కూడా రాజగోపాల్ రెడ్డి అదృష్టమే, ఉంటే కూడా వచ్చేది కాదు. కానీ కనీసం మిత్రధర్మం మాట ఇచ్చింది కదా, ఆ ధర్మాన్ని కూడా పాటించలేదు రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిన విషయంలో. ఇక ఇవన్నీ చూసిన తర్వాత ఇంకెవరు మిగిలినరు? నిజామాబాద్ అట్లే పక్కన పడేసినారు, నిజామాబాద్కి ఇవ్వలేదు. ప్లస్ రంగారెడ్డి హైదరాబాద్ ఇవ్వలేదు. 3 జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు.
పోస్టులు 2 ఉన్నాయి, 3 జిల్లాలు ఖాళీగా ఉన్నాయి. అసలు రంగారెడ్డి హైదరాబాద్ అనేది స్టేట్కు గుండెకాయ. ఎందుకంటే ఇన్కమ్ మొత్తం 70% ఇన్కమ్ అంతా ఇక్కడి నుంచే వస్తుంది. ప్లస్ జనాభా అంతా ఇక్కడనే ఉంటుంది. మన 4 కోట్ల జనాభాలో ఇక్కడనే 1,80,00,000 మంది ఉంటారు. దగ్గర దగ్గర 40-45% జనం ఉంటారు ఇక్కడ. తెలంగాణ మొత్తం నడిచేది దీంతోనే. కానీ ఇక్కడ మంత్రి పదవి ఇచ్చుకోలే, మంత్రి పదవి లేదు, ఎవ్వరికి ఇవ్వలే. మల్రెడ్డి రంగారెడ్డి పరిశాన్ ఉన్నాడు. ఇక ఈసారి రెడ్డిలకైతే ఎవరికి ఇవ్వలేదు, మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఇవ్వలేదు. మల్రెడ్డి రంగారెడ్డి పేరు రేవంత్ రెడ్డి కూడా సూచన చేయలేదు. మల్రెడ్డి రంగారెడ్డి ఒక సీనియర్ కార్యకర్తగా ఆయన డైరెక్ట్ ఢిల్లీ పోయి లాబింగ్ చేసుకున్నాడు, కానీ వర్కౌట్ కాలేదు. ఆయన మరి ఢిల్లీలో ఎవరిని పట్టుకున్నాడో కానీ పని కాలేదు. ఇంకా విజయశాంతి గురించి మాట్లాడాలి మనం. విజయశాంతికి ఏంటంటే, విజయశాంతికి పదవి ఇవ్వాలంటే ఖచ్చితంగా కొండా సురేఖను తప్పించాలి. కొండా సురేఖను తప్పిస్తే తప్ప విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఎవరిని తప్పించాలని నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కొండా సురేఖను కూడా తప్పించే అవకాశం లేదు, తప్పించలేదు. ఆమెను తప్పించినప్పుడు విజయశాంతి కూడా అవకాశం లేదు. మీకు మళ్ళీ అవకాశాలు వస్తాయి, మళ్ళీ క్యాబినెట్ చేద్దాం, మళ్ళీ 2 ఖాళీలు ఉంటాయి, తర్వాత రిషఫ్లింగ్ చేద్దాము, అది ఇదని ఏదో చెప్పిరంట. కానీ అది పట్ల అయ్యే పని కాదు. నాకు తెలిసి ఇంకొక సంవత్సరంన్నర తర్వాత అప్పటి సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి బహుశా అప్పుడేమన్నా మళ్ళీ క్యాబినెట్ రిషఫ్లింగ్ ఉంటే ఇప్పుడు నిరుత్సాహ పన్నులకి ఉన్న అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే ఆ మాట చెప్తున్నారు, మీరేం టెన్షన్ పడకండి, రోడ్ల మీదకి రాకండి, లొల్లి పెట్టకండి, మీకు మళ్ళీ పదవులు వస్తాయి, మళ్ళీ టైం ఉంటుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు ఇంతే. నాకు తెలిసి ఖాళీగా ఉన్న 2 పదవులు ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి. 3 ఇస్తే 3 ఖాళీగా ఉన్నాయి బెర్తులు. ఆ 3 మంత్రి పదవులు కూడా ఇప్పట్లో ఇవ్వరు. అవి కూడా ఇంకొక సంవత్సరం తర్వాతనే మళ్ళీ, లేకపోతే లాస్ట్ ఎలక్షన్స్ ముందర ఒక 6 నెలల ముందరన్నా ఇస్తారేమో. ఇక ఇంకేమున్నది, ఇక ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ప్రేమ్ సాగర్ పరిస్థితి ఏంది? ఆయన ఓకే బుజ్జగింపులకు లొంగుతాడా? రాజగోపాల్ రెడ్డి ఓకే మీ ఇష్టం ఉన్నప్పుడు ఇవ్వమంటాడా? ఇంకా మిగతా వాళ్ళు ఏమంటారు? లేకపోతే ఆ 2-3 బెర్తులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆ 3 బెర్తుల కోసం ఇంకా మనకే వస్తాయేమని ఎదురు చూసుకుంటూ ఉంటారా? నెక్స్ట్ దీని పరిణామాలు, దీని సర్క్యూమ్స్టెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎనీవే ఎమ్మెల్సీ ఎవరికైతే ఇవ్వాలనో, రేవంత్ రెడ్డి ఎవరికైతే అడిగిండో వాళ్ళకి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డికి హైకమాండ్కు చాలా గ్యాప్ పెరిగింది. హైకమాండ్ అసలు రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్టును అసలు ఫాలో అవ్వద్దని డిసైడ్ అయింది. దీన్ని బట్టి చూసినాక అర్థమైంది ఫుల్గా. ఆయన 3 రోజులు ఉంటే కూడా మొన్న అపాయింట్మెంట్కి చూసారు కదా, రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా మంత్రి పదవులు ఇచ్చిండ్రు. ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇవన్నీ ఒక లెక్క ప్రకారం ఇచ్చిండ్రు. వివేక్ వెంకటస్వామితోన డబ్బులున్నాయి, కులం ఉన్నది, మీడియా ఉన్నది. రేపు రేవంత్ రెడ్డికే ఏకు మేకై కూర్చోవడం పక్కా. హైకమాండ్ కూడా ఈయన దగ్గర పెట్టుకోవాలనే ఇచ్చిండ్రు. ఈ విషయంలో ఈయన నిర్ణయం తీసుకుంటే అవసరమైతే ఎమ్మెల్యేలందరినీ చేయడానికి ఈయన పనికొస్తాడు కాబట్టి ఈయన పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు మాదిగలకు ఒకటి ఇచ్చిర్రు, కానీ అది కూడా అన్యాయమే. మళ్ళీ మాదిగకి ఇచ్చిర్రు. మాదిగలు ఇప్పుడు కూడా సెకండ్ గ్రేడ్ కానీ కాంగ్రెస్లో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి లేకపోతే ప్రేమ్ సాగర్ రావు ఇట్లాంటి వాళ్ళు సైలెంట్గా చూద్దాం అని వెయిట్ చేస్తారా, లేకపోతే వాళ్ళ నిజస్వరూపం చూపుతారా అనేది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. వెయిట్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.